డ్యూడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు సెన్సేషన్ కు మారు పేరుగా మారాడు. అది ఎలా అంటే డ్యూడ్ రిలీజ్ కు ముందు వరకు ప్రదీప్ ను యంగ్ హీరో అన్నారు. ఇప్పుడు డ్యూడ్ రిలీజ్ అయ్యి 100 కోట్ల వసూళ్లు దాటిన తర్వాత ఇప్పుడు ప్రదీప్ ను రజనీ, విజయ్, అజిత్ తో పోలుస్తున్నారు. ఒక్క సినిమాతో ప్రదీప్ ఇప్పుడు చుక్కల్లో చంద్రుడిగా మారాడు. కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ కొల్లగొడుతున్న వసూళ్లు, సాధిస్తోన్న విజయాలు ఒక్క తమిళ సినీ పరిశ్రమలోనే కాదు, పాన్ ఇండియా వైడ్ గా హాట్ టాపిక్ గా మారాయి. ఒక కొత్త హీరో తాను నటిస్తోన్న ప్రతి సినిమాతో 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టడం ఏదైతే ఉందో అది ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఎప్పుడూ జరగలేదు అనేది ట్రేడ్ వర్గాలు చెప్పుకొచ్చే మాట. ముందు లవ్ టుడే, ఏడాది ప్రారంభంలో డ్రాగన్, ఇప్పుడు డ్యూడ్ అన్నీ కూడా 100 కోట్లు దాటాయి. ప్రదీప్ రంగనాథన్ కు హ్యాట్రిక్ కొట్టేలా చేశాయి. అంతేకాదు తమిళనాట ప్రదీప్ ను రజనీ, విజయ్, అజిత్ పక్కన నిలబెట్టాయి. అలా ఎందుకు అంటే ఒక్క ఏడాదిలో 200 కోట్ల చిత్రాలను గతంలో ఈ స్టార్ హీరోలు మాత్రమే కోలీవుడ్ కు అందించారు. ఇక్కడ ఇంకో విషయం ఉంది. అదేంటి అంటే ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన తొలి చిత్రం లవ్ టుడే 100 కోట్లు రాబట్టడానికి నెల రోజులకు పైగా సమయం పట్టింది. ఇక డ్రాగన్ కు కేవలం 10 రోజుల్లోనే 100 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. కానీ డ్యూడ్ మాత్రం జస్ట్ 6 రోజుల్లోనే సెంచరీ మార్క్ దాటింది. ఇంకా డిసెంబర్లో ప్రదీప్ నటించిన మరో కొత్త చిత్రం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ రిలీజ్ ఉంది. ఈ సినిమా కూడా 100 కోట్లు దాటితే మాత్రం కోలీవుడ్ లో ప్రదీప్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోవడం ఖాయం. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.